నాది కేసీఆర్ స్థాయి. హరీష్ రావుకు మా ముఖ్యమంత్రి జవాబిస్తారు. కూలినాలు చేసుకునేటోళ్ళకు 5,00,000 ఇల్లు ఇస్తున్నాం. ఇది మామూలు విషయమా? వాళ్ళు 5,000 చూస్తారా? ఒరే నీ దండం పెడతారా నాయన! ఏంది కథ? ఈ మాటలు మాట్లాడితే దానికో విలువ, దానికో కథా కార్ఖాన ఉండాలి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇంకా కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం జనాలు ఆశపడుతున్నారు. లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కోసం ఇంతమంది అప్లికేషన్ పెట్టుకుంటారంటే సిగ్గుపడాల్సింది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీయే. దగ్గర 70 ఏళ్ల పాటు భారతదేశాన్ని లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 40 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా పేదలే ఉన్నారు. వాళ్ళు ఏది ఒక 1980లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఆ పార్టీ అట్నే ఉంది, ఈ నాయకులు కూడా అట్నే ఉన్నారు. 5,000 చూడని పరిస్థితి. రోజుకొక రోజు 1,000 రూపాయల కూలీ తీసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు బయట. వాళ్ళకు ఆత్మగౌరవాన్ని వాళ్ళకు కించపరచకండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళని ఏ విధంగా చూసినా కూడా వాళ్ళు ఇంకా పేదోళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఇంకా 5,000 కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు ఇంకా కనీసం కూలీనాలు చేసుకుంటున్నారని చెప్పేసి ఒక 5,00,000తో ఇచ్చి వాళ్ళని ఏదో పెద్ద లక్షాధికారులను చేస్తున్నట్టు కాదు. మరి మీరు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లతోటి వాళ్ళు అప్పులపాలు చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడితేనే తను స్పందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధిపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు వాళ్ళు వివాదాలు చేస్తున్నారు. రోడ్ల మీద చేసిన సమావేశాలకు ఇందిరమ్మ ఇళ్లతోటి నీకేం పనే? అసలు కేసీఆర్ ఎందుకు వస్తాడు దీంట్లో? సమీక్షలు చేయకుండా ఒక పార్టీల మీద ఇష్టానుసారంగా ఓరడం ఇదేందో. నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని, దీనిపై చర్చకు అసెంబ్లీ అన్యాయానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని అర్థం కాలేదు. నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని, దీనిపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన సవాలుపై మంత్రి స్పందించారు. చర్చకు పెట్టాలంటే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు హరీష్ రావుకు రియాక్ట్ కాను. అప్పుడప్పుడు మా సీఎం మాట్లాడతారు. హరీష్ రావు కేటీఆర్ గురించి నేను మాట్లాడను. కేసీఆర్ మాట్లాడితే మాత్రం మాట్లాడతా అని మంత్రి పేర్కొన్నారు. ఏది నువ్వు మాట్లాడిన దానికి కేసీఆర్ దాకా రావాలనా? వస్తారులే. సార్ ముందు ఇలా సమాధానం చెప్తే సరిపోద్ది, కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ సమాధానం చెప్తే సరిపోతుంది. హరీష్ రావు కేటీఆర్ గురించి నేను మాట్లాడను. కేసీఆర్ మాదిరిగానే తాను పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తనదేం నామినేటెడ్ పదవి కాదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమకారుడు, పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే వాటిని సమర్థించుకుంటాం, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి మేలు చేస్తుందని గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా సమాధానం దాటవేశారు. ఏం సమాధానం చెప్తారు? ఆయన దగ్గర ఏముంది? కాళేశ్వరానికి సంబంధించిన దాని మీద ఏమంటారు, ఎస్ఎల్బీసీ చనిపోయిందో 60 చేపల కూర 2 కొలు తిన్న వచ్చిన లేపులు ఈరోజు కూడా మేము కూడా కేసీఆర్ స్థాయి అని చెప్పబట్టే. సరే కానీ చూద్దాం ఏమవుతుందో. నదీ జలాల అంశంపై ఇప్పటికే అనేక సార్లు అసెంబ్లీలో చర్చించినట్టు ప్రతిపక్ష నాయకుడు వస్తే మళ్ళీ చర్చించేందుకు సిద్ధమని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడు రావాలనా, లేకపోతే మీకు పాలన మీద ఏమైనా సోయి ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఆయా శాఖలకు సంబంధించిన వ్యక్తులు కానీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే సరిపోదా? కేవలం ఏమంటారుగా ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా సమాధానం చెప్పలేక ఏదో ఒక సాకు ఆయన రావాలి అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఆయన వస్తారని ఏం చెప్తారు? కనీసం ప్రెస్ మీట్ చెప్తే దానికి దాని మీద మాట్లాడే అది ఉండదు. కానీ హరీష్ రావు కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వస్తే అసెంబ్లీని ఏర్పాటు చేయించి చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. ఊళ్ళలో పేదలకు సన్నబియ్యం తింటూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై స్పందిస్తూ కూలినాలు చేసేటోళ్ళకు 5,00,000 ఇల్లు అంటే మామూలు కాదు, విషయం కాదు. ఇదైతే విషయానికి దీన్ని తప్పనిసరిగా చూడొచ్చు. ఒక తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా ఒకసారి ఇట్లాంటి దురహంకారమైనటువంటి, ఇట్లాంటి పటేల అహంకారమైనటువంటి, ఇట్లాంటి రెడ్డి ధోరణి అహంకారాలను మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. నిజంగా ఎంత చిన్న చూపు ఉంటుందంటే ప్రజలకు, నిజంగా కొంతమంది నాయకులను చూస్తుంటే, అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులను చూస్తుంటే మాత్రం నాకైతే ఒక్కోసారి కడుపు మండిపోద్ది. వాళ్ళని కూలీనాలు చేసుకున్న వాళ్ళకి 5,00,000 ఇల్లు ఇచ్చినట్టు ఇంట్లో కానీ తీసుకొచ్చి ఇస్తున్నాడు, ఆయన ఇంటికాని తీసుకొచ్చి ఇస్తున్నాడు. మరిగా 5,00,000 ఇల్లు ఇచ్చి ఒక 60 గజాల ఇల్లు కట్టించేసి వాళ్ళని పెద్ద కోటి చేసేసి వాళ్ళ దృష్టిలో వీళ్ళు దేవుడైపోయి ఇక ఇందిరమ్మని వరిపించేసి వెంకటన్న లేకపోతే అంటారని చెప్పేసి అనుకుంటారేమో. ఇంకా కూడా అప్డేట్ కాకపోతే ప్రజాస్వామ్యంలో అందులో చాలా ఇబ్బంది పడతారు వెంకటరెడ్డి గారు. ఇంకా 2.0లో ఉన్నారు మీరు. అసలు పాలిటిక్స్ని కొంచెం వంట పట్టించుకోండి, కొంచెం అద్భుతంగా కొంచెం ఫార్వర్డ్గా అండి, కొంచెం ప్రతి ఒక్కరిని గౌరవించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూళ్ళు నాళ్ళు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా కొంచెం ప్రజా పాలన మీద, ప్రజల మీద కూడా కొంచెం రెస్పెక్ట్తో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు నేను స్పష్టం చేస్తున్నాను.